ఒక బీసీ మహిళ ఆమె కార్యాలయం పైన భయపడి ఆడంగిలోలాగా ఒక కొజ్జావాళ్ళలాగా ఈరోజు ఈ హేయమైన చర్యకి పాల్పడతాం అనేది ఇది చాలా ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఆఫీస్ మీదకి వచ్చారు, మహిళా మంత్రి మీదకి. మాకు చేతో అరగంటలో ఇంటికి పోతాం, కానీ వాళ్ళు ఎర్ర బుక్కు పెట్టుకున్నారు. మేము ఎర్ర బుక్కు పెట్టుకోలే. మేము పెట్టుకున్న పుస్తకం పచ్చ పుస్తకం, అంటే పచ్చగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి. మా పుస్తకంలో మేము ఎవడి పేర్లు రాసుకోవాలా, రైతుల పేర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేర్లు రాసుకున్నాం. ప్రజలకు మేలు చేశామని పేర్లు రాసుకున్నాం మేము. అంతేగాని వీళ్ళకు మళ్ళీ రక్తపాతం సృష్టించే పరిస్థితులు లేవు. ఓడిపోతారని తెలిసి కావాలని రెచ్చగొట్టే క్రియలు ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఇంతకింత చెల్లించుకోవాలి, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఆడాళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళు చేతులు గాజులు తొడుక్కొని వెళ్ళేవాళ్ళే వాళ్ళని ఇంకొక పేరు కూడా పెట్టి పిలుస్తారు, అటు ఇటు కానీ కొజ్జాగాళ్ళని. టీడీపీ వాళ్ళు కొజ్జాగాళ్ళు, అందుకే ఒక మహిళా మంత్రి పైన వచ్చారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ పార్టీ చిత్తశుద్ధికి కట్టుబడి ఉంటే మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? మీ క్యాండిడేట్లు ఎవరు? ఈ పరిస్థితులు మీరు చెప్పాలా. సింగిల్ పేపర్ మేనిఫెస్టోతో ప్రజల కోసం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దత్తపుత్రుని తీసుకొచ్చి, ప్యాకేజీ స్టార్ పవర్ స్టార్ని తీసుకొచ్చి వేల కోట్లు రక్తం పిండుకొని తాగి డబ్బు సంపాదించిన డబ్బుల్ని ఈరోజు దత్తపుత్రుడికి ఇచ్చి కులమతాలకి రాగద్వేషాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన చంద్రబాబు నాయుడు పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో సజీవుడైన దేవుడి కృపతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175కి 170 స్థానాల్లో గెలుస్తామని, మేమైతే ఫ్రాక్షనిజంకి వయలెన్స్కి చోటు లేదని చెప్తూ ఇది వైసీపీకి వెస్ట్లో ఫస్ట్ విన్నింగ్ స్టెప్గా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.